హలో ఫ్రెండ్స్, దిస్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనతో పాటు ఉంది బొలెరో నియో. ఈ వెహికల్ని అయితే మహీంద్రా కంపెనీ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఈ వెహికల్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని లాగి పెట్టి ఒకటి కొట్టండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే ఫస్ట్ మీరే చూడవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న బొలెరో నియో కీస్ డిజైన్ చూసినట్లయితే మనకి ఫ్లిప్ టైప్ కీస్ డిజైన్ అయితే ఇచ్చిర్రు. ఈ కీస్ పైన 3 బటన్లు అయితే చూడొచ్చు. ఒకటి లాక్ కోసం, అన్లాక్ కోసం, అలారం కోసం అయితే 3 బటన్లు ఇచ్చిర్రు. ఇక మనం బానెట్ అయితే ఓపెన్ చేసి ఇంజన్ గురించి తెలుసుకుందాం పార్రి. ఈ వెహికల్ 1493cc BS6 కంప్లీట్ M-HOK 100 డీజిల్ ఇంజన్ ని యూజ్ చేసిర్రు. ఈ ఇంజన్ 100 bhp మ్యాక్సిమం పవర్ ని ఇంకా 216 Nm మ్యాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇచ్చిర్రు. ఒకసారి ఇంజన్ సౌండ్ ఎట్లుందో ఎన్నుర్రి. బానెట్ లోపలంగా మనకి ఇన్సులేషన్ కూడా ఇచ్చిర్రు. ఇదైతే ఈ బండి ఇంజన్ గురించి. ఇక డిజైన్ గురించి చూద్దాం. బొలెరో నియోలో 4 వేరియంట్లు ఉన్నాయి. N4, N8, N10, N10 ఆప్షనల్. ఇక కలర్ చూసినట్లయితే 5 కలర్లు ఉన్నాయి. డైమండ్ వైట్, రాకీ బీజ్, మెజెస్టిక్ సిల్వర్, నెపోలి బ్లాక్, హైవే రెడ్. ఇప్పుడు మీరు చూస్తుంది బొలెరో నియో N10 ఆప్షనల్ వైట్ కలర్. ఈ వెహికల్ ఫ్రంట్ డిజైన్ లో మోస్ట్ అట్రాక్టివ్ గా కనిపించేది దీని గ్రిల్. దీనిలో బోల్డ్ సిగ్నేచర్ గ్రిల్ విత్ క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ఇచ్చారు. క్రోమ్ గ్రిల్ అండ్ క్రోమ్ ఇన్సర్ట్స్ ఓన్లీ మనకి N10 ఆప్షన్ లోనే వస్తాయి. ఇంకా బంపర్ విషయానికి వస్తే మనకి బోల్డ్ ఎక్స్ షేప్డ్ బంపర్ అయితే ఇచ్చారు. బంపర్ కి అయితే మనం ఫాగ్ ల్యాంప్స్ అయితే చూడొచ్చు. ఈ వెహికల్ హెడ్ లైట్ విషయానికి వస్తే మనకి ఇందులో బాక్స్ షేప్డ్ బెండింగ్ డిజైన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. వీటిలోనే మనం LED DRLs తో పాటు హాలోజన్ బల్బ్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు. ఇంకా బొలెరో నియో సైడ్ ప్రొఫైల్ లో మనకి బొలెరో సిగ్నేచర్ క్లాడింగ్ అయితే ఇచ్చిర్రు. అదే లైన్ లో మనం బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనం డోర్ గ్లాసులు చూసినట్లయితే మనకి బాక్స్ షేప్డ్ డోర్ గ్లాసులు అయితే ఇచ్చిర్రు. వాటి చుట్టూ బ్లాక్ కలర్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. నెక్స్ట్ ఈ బండి టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇందులో మనకి స్పోర్టీ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుర్రు. ఈ స్పోర్టీ అలాయ్ వీల్స్ అనేవి ఓన్లీ మనకి N10 అండ్ N10 ఆప్షన్ లోనే ఇస్తుర్రు. ఈ వెహికల్ టైర్స్ చూస్తే మనకి 215/75 R15 సైజ్ టైర్స్ అయితే యూజ్ చేసిర్రు. దీని ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్స్ మరియు రేర్ లో డ్రమ్ బ్రేక్స్ అయితే యూజ్ చేసిర్రు. నెక్స్ట్ వీల్ పైన మనకి వీల్ ఆర్చ్ క్లాడింగ్స్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. ఇది మనకి ఓన్లీ N8, N10 ఆప్షన్ లోనే వస్తాయి. ఇంకా దీనికి మస్కులర్ సైడ్ ఫుట్ స్టెప్ కూడా ఇచ్చిర్రు. ఎక్కడానికి దిగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఫుట్ స్టెప్ అనేది మనకి N8, N10 ఆప్షన్ లోనే ఇస్తారు. ఇక్కడ మనకి స్మాల్ ఇండికేటర్ లైట్ కూడా ఇచ్చిర్రు. నెక్స్ట్ ఈ ఓవర్వ్యూమ్స్ అనేవి మనకి డ్యూయల్ టోన్ ఓవర్వ్యూమ్స్ అయితే ఇచ్చిర్రు. ఈ డ్యూయల్ టోన్ ఓవర్వ్యూమ్స్ అనేవి ఓన్లీ మనకి N8, N10 ఆప్షన్లోనే వస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్. మనం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్లయితే 50 లీటర్స్ అయితే ఇచ్చిర్రు. బ్లాక్ కలర్ క్యాప్ వచ్చేసి మనకి ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్. బ్లూ కలర్ క్యాప్ వచ్చేసి మనకి DF ఆయిల్ క్యాప్. ఈ DF ఆయిల్ అనేది పొల్యూషన్ డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ DF ఆయిల్ కొద్దిగా తక్కువైనా వెహికల్ అనేది అస్సలు మూవ్ కాదు. అందుకే అప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రేర్ ప్రొఫైల్లో వెహికల్ అయితే ఈ విధంగా కనపడుతుంది. రేర్ ప్రొఫైల్లో బాగా అట్రాక్టివ్గా కనిపించేది మనకి స్పేర్ వీల్ అండ్ స్పేర్ వీల్ కవర్. ఎక్స్ షేప్డ్ స్పేర్ వీల్ కవర్ని అయితే ఇచ్చిర్రు. దానిపైన మహేంద్ర లోగోతో పాటు బొలెరో బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ చేసిర్రు. N10 అండ్ N10 ఆప్షనల్లో స్పేర్ వీల్ కవర్ వచ్చేసి మనకి డీప్ సిల్వర్ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే N4, N8 వేరియంట్లో చూసినట్లయితే మనకి బాడీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ స్పేర్ వీల్ కవర్నే ఇస్తారు. డోర్ హ్యాండిల్ పైన మనం బొలెరో నియో బ్యాడ్జింగ్ని చూడొచ్చు. ఇక్కడ N10 బ్యాడ్జింగ్ని చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి రేర్ వైపర్ అండ్ డీఫాగర్, రేర్ ఫుట్ స్టెప్ అండ్ పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్. రేర్ లో బాక్స్ షేప్డ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఇండికేటర్స్ అండ్ పార్కింగ్ లైట్స్ అయితే ఉన్నాయి. రేర్ గ్లాస్ పైన మనకి లివ్ యంగ్ లివ్ ఫ్రీ అని మహేంద్ర స్లోగన్ అయితే రాసిర్రు. ఒకసారి మనం బూట్ స్పేస్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకి 384 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చిర్రు. ఈ డోర్ కి ఇన్నర్ హ్యాండిల్ అండ్ లాక్ అయితే ఇచ్చిర్రు. ఇది 7 సీటర్ కాబట్టి మనకు బూట్ స్పేస్ లో 2 సీట్స్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. వీటిని మనం ఫోల్డ్ చేసి బూట్ స్పేస్ ని ఇంక్రీజ్ కూడా చేయొచ్చు. పర్లేదు, ఈ సీట్స్ లో లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ చాలా డీసెంట్ గా ఉంది. కానీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. ఇంకే వెహికల్ డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇది 3995 mm లెంత్, 1795 mm విడ్త్, 1817 mm హైట్ మరియు 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో అయితే వస్తుంది. ఒకసారి మనం సెకండ్ రో సీట్స్ అయితే చూద్దాం. సీట్స్ చూసినట్లయితే మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సీట్స్ మధ్యలో సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా ఇచ్చిర్రు. ఒకసారి కూర్చొని సీటింగ్ కంఫర్టబుల్గా ఉందో లేదో చూద్దాం. సీటింగ్ అయితే కంఫర్టబుల్గా ఉంది. ప్రాపర్ నీ రూమ్ అయితే ఉంది. హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. చూడండి ఒకసారి. నెక్స్ట్ డోర్ లోపల హ్యాండిల్ చూసినట్లయితే మనకి సిల్వర్ ట్రీట్మెంట్ ఇచ్చిర్రు హ్యాండిల్కి. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ పవర్ విండో బటన్ అయితే ఇచ్చిర్రు. నెక్స్ట్ ఇక్కడ కింద బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తే సేమ్ బ్యాక్ డోర్కి ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉందో అదే డిజైన్ ఈ డోర్ కూడా ఇచ్చారు. కానీ పవర్ విండోస్ బటన్ మాత్రం స్కిప్ చేశారు. ఎందుకంటే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ మధ్యలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ స్కిప్ చేశారు.
నెక్స్ట్ మనం డ్రైవర్ సీట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సీట్ కనిపిస్తుంది. సీట్ అనేది డ్రైవర్ సీటు హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు ఓన్లీ మన N10 అండ్ N10 ఆప్షన్లోనే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్స్కి ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేసిర్రు. ఈ ఆప్షన్ కూడా కేవలం N10 అండ్ N10 ఆప్షన్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనం క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ అయితే చూడొచ్చు. స్టీరింగ్ రైట్ సైడ్ కింద మనకి ఫ్యూజ్ బాక్స్ అనేది ఇచ్చిర్రు. ఇంకా దానిపైన చూస్తే మనకి ఓఆర్ఎం కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ ఆప్షన్ అనేది కేవలం మనకి N10 అండ్ N10 ఆప్షన్లోనే వస్తుంది. N4 అండ్ N8లో మనం మాన్యువల్లీ ఓఆర్ఎమ్స్ కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి హెడ్లైట్ అడ్జస్ట్మెంట్, ఎకో మోడ్, డీఫాగర్, ఏసీ విండ్స్ చుట్టూ అయితే మనకి సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. మనం స్టీరింగ్ అయితే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ రైట్ సైడ్లో మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో ఆడియో కంట్రోల్స్ ఇచ్చారు. మనకి హార్న్ మిడిల్లో ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ కూడా మిడిల్లో ఉంటాయి, తెలుసు కదా. లెఫ్ట్ సైడ్ లివర్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ లివర్ యూస్ చేసి మనం లైట్ కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్ కన్సోల్ విషయానికి వస్తే ఇందులో అనలాగ్ స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్, ఇంకా మధ్యలో స్మాల్ డిస్ప్లే ఉంది. అందులో సీట్ బెల్ట్ వార్నింగ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, ఫ్యూయల్ ఇండికేటర్, ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్, క్లాక్, కార్ డోర్ వార్నింగ్, ఇంకా ఇంజన్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేటర్ లాంటి ఎన్నో ఫీచర్స్ని ఇంక్లూడ్ చేశారు. డాష్బోర్డ్ డిజైన్ అయితే చాలా బాగుంది. క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సెంటర్లో మనకి సిల్వర్ ఫినిషింగ్ కూడా చూడొచ్చు. సెంటర్లో మనకి 7-inch టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేసిర్రు. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీడియా, రేడియో, ఫోన్, కార్ ఇన్ఫర్మేషన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి కార్ ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, చూడండి ఒకసారి. సైడ్కి ఉన్న బటన్స్ మొత్తం మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్ బటన్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ లైట్స్. ఈ కింద వచ్చేసి మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. చూడండి ఈకో మోడ్ కూడా ఉంది. ఏసీలో మనకి మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 12 volts ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆక్స్ కనెక్టర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ స్పేస్ అయితే ఇచ్చారు, మనం వ్యాలెట్ కానీ మొబైల్ కానీ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి 5-speed మాన్యువల్ గేర్. నెక్స్ట్ ఇక్కడ సెంటర్లో మనకి పవర్ విండోస్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. 4 పవర్ విండోస్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. మనకి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ డోర్స్కి ఇవ్వకుండా సెంటర్లో ఇచ్చారు, ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అండ్ బాటిల్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే ఎయిర్ బ్యాగ్ అని రాస్తుంది. దాని కింద గ్లో బాక్స్ చూద్దాం. గ్లో బాక్స్ చూడండి ఒకసారి సైజు. నెక్స్ట్ ఫ్రంట్ రూఫ్ ల్యాంప్ చూడండి, ఎటంటే అటు రోల్ చేసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ వెహికల్కి స్పాయిలర్ కూడా అడ్జస్ట్మెంట్ స్పాయిలర్ అయితే ఇచ్చారు, చూడండి. మనకు పైకి కిందికి అనుకోవచ్చు. ఈ వెహికల్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో ABS ప్లస్ EBD, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్స్, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఇంజన్ ఇంమొబిలైజర్, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్, సీట్ బెల్ట్ ఆడియో రిమైండర్స్, స్పీడ్ ఆడియో వార్నింగ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ అనేది కేవలం N10 అండ్ N10 ఆప్షన్లోనే అవైలబుల్గా ఉంది. ఈ వెహికల్లో 3rd జనరేషన్ స్కార్పియో చాసిస్ అయితే యూజ్ చేసిర్రు. దీని మైలేజ్ మనం 15 to 20 kilometers వరకు అయితే. ఇంకా మనం వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే N4 వేరియంట్ 10,57,106 రూపీస్గా ఉంది. అదే N8 వేరియంట్ 11,72,704 రూపీస్గా ఉంది. N10 వేరియంట్స్ 12,31,233 రూపీస్గా ఉంది. N10 ఆప్షనల్ వేరియంట్ ప్రైస్ ఇంకా రివీల్ కాలేదు, రాగానే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రైజెస్ అనేవి షోరూమ్ టు షోరూమ్ వేరీ అవుతాయి. మీరు కనుక వెహికల్ని తీసుకోవాలి అనుకుంటే వెంటనే నల్గొండలో ఉన్న సన్సాయి మహేంద్ర షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ షోరూంలో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా నడుస్తుంది. మీ పాత వెహికల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త వెహికల్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఈ వెహికల్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.